బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వీడియోను రిలీజ్ చేశారు. నిన్న డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. జోసెఫ్ ప్రకాష్ గెలిచాడంటూ అసోసియేషన్ ప్రకటనకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ తొలగడం జరిగింది. ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ తొలగింపుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎన్నికలపై వివరణ ఇచ్చారు జానీ మాస్టర్. నన్ను శాశ్వతంగా తొలగించారనే పుకార్లు నమ్మొద్దంటున్నారు ఆయన. తనని ఎవరూ బయటకు పంపలేదంటున్నారు జానీ మాస్టర్. తన పదవీ కాలం ఇంకా ఉన్నా అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్స్ నిర్వహించారంటున్నారు జానీ మాస్టర్. ఎవరికి వారు హోదాలు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదంటున్నారు ఆయన. ఎన్నికలకు కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తా అంటున్నారు. టాలెంట్ ఉన్న వారికి పనివ్వకుండా దొరకకుండా ఎవరూ ఆపలేరంటూ కూడా చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్లో ఓ మంచి పాట చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు జానీ మాస్టర్. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది. ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్నీ కూడా జరిగినో అది లీగల్గా ఏందుందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు. అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను. నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసి వెళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటకు వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్. సూన్ ఒక మంచి సాంగ్తో నేను ముందుకు వస్తాను. రైట్, అది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వీడియో. నిన్న డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఆయన లీగల్గా మూవ్ ఆన్ అవుతానంటున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలా లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇదే అంశానికి సంబంధించి ఎన్నికైన వ్యక్తి ఏమంటున్నారు? డాన్సర్స్ అసోసియేషన్ కి అయితే చాలా సీక్రెట్ గానే ఎన్నికలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికలు జరిగారని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలను మాత్రం రీసెంట్ గా సస్పెండ్ అయిన జానీ మాస్టర్ ఏదైతే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయో ఆరోపణల నేపథ్యంలో
యూనియన్ ప్రస్తుతానికి ఆయన్ని టెంపరీగా సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆయనైతే ఈ ఎన్నికల్ని సవాల్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. న్యాయపరంగా దాని మీద పోరాటం చేస్తానని చెప్తున్నారు. తనని ఎవరు యూనియన్ నుంచి తొలగించలేదు. ఇవన్నీ కూడా ప్రచారంలో వస్తున్న అబద్ధాలు, వాటిని ఎవరు నమ్మవద్దు. నేను అందరితోటి కలిసి పనిచేయటానికి, అన్ని యూనియన్స్ తో కలిసి పనిచేయటానికి సిద్ధంగా చేస్తున్నాను. అది కూడా ప్రస్తుతం రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఒక భారీ బడ్జెట్ సినిమా శంకర్ గారిది గేమ్ చేంజర్ సినిమాకి ఆయన సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టుగా దానికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. సో జానీ మాస్టర్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పుడు అసోసియేషన్ లో జరిగిన పరిణామాల మీద ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద న్యాయ పోరాటం చేస్తానని మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది సచిన్. సో మరి ముఖ్యంగా ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కనుక నన్ను ఎవరు శాశ్వతంగా తీయలేదు, శాశ్వతంగా తొలగించలేదు అంటూ కూడా. సో ఇలాంటి సందర్భంలో ఎవరు చేశారంటూ, అంటే దీని వెనకాల ఎవరిని చేయించారంటూ కూడా ఆయన అనుమానాలు కావచ్చు. అసోసియేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. అసోసియేషన్ లో కొంత డబ్బుని దుబారా చేశారు, లేదా ఎక్కువ డబ్బులు పెట్టి కొంత ల్యాండ్ కొన్నారు, అక్కడ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు అసోసియేషన్ లో ఉన్నాయి. అసోసియేషన్ లో చాలా 2-3 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల మధ్య గొడవ అవుతూనే ఉందని చెప్పొచ్చు. అది ఈ పేరుకు చిన్న యూనియన్ అయినా వాళ్ళ దగ్గర ఫండ్ ఉంది, అలాగే వాళ్ళ దగ్గర ఈ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు యూనియన్ పరంగా చూస్తే. ఆ నేపథ్యంలోనే ఈ డాన్స్ మాస్టర్స్ మధ్య ఉన్న పోటీ అనుకోవచ్చు. దీంతోనే ఒక కుట్రపూరితంగానే జానీ మాస్టర్ ని కూడా మొన్న వివాదంలో ఇరికించారు అనేది కూడా ఒక వర్గం అయితే ఆరోపణలు చేసింది గతంలో. సో ఏదేమైనా ఇప్పుడు జరిగిన ఎన్నికలు అయితే చట్టపరంగా జరగలేదు, చట్టానికి రూల్స్ కు విరుద్ధంగా జరిగాయి, నన్ను ఎవరూ సస్పెండ్ చేయలేదు, నా పదవీ కాలం పూర్తి కాలేదు అని మాత్రం జానీ మాస్టర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దాని మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేకుండా చాలా కాన్ఫిడెన్షియల్ గా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి అనేది కూడా జానీ మాస్టర్ వర్గీయులు చెప్తున్న ఆరోపణ సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వీడియోను రిలీజ్ చేశారు. నిన్న డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ జరిగింది. జోసెఫ్ ప్రకాష్ గెలిచారంటూ అసోసియేషన్ ప్రకటించింది. ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ తొలగింపంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికలపై వివరణ ఇచ్చారు జానీ మాస్టర్. తనని శాశ్వతంగా తొలగించారనే పుకార్లు నమ్మద్దంటున్నారు ఆయన. తనని ఎవరు బయటకు పంపలేదంటున్నారు జానీ మాస్టర్. ఎవరు పంపలేరని కూడా అంటున్నారు ఆయన. తన పదవీ కాలం ఇంకా